ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంట్లో దోచుకోవడానికి ఏమీ లేకపోయా అని ఏడ్చాడంట మరొకడు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. మనిషి స్వార్థం ఎంతటి ప్రమాదంలో అయినా లాభం చూసుకుంటుంది అనే తీరే కనిపించింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై 2 లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంతూర్ సబ్బుల లోడుతో వెళ్తున్న లారీని కేటీసీ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరి డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నా లారీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది. అయితే సంతూర్ సబ్బుల లారీ క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జనాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రమాదానికి గురైన సంతూర్ సబ్బుల లోడుని పోటీ పడి మరీ ఖాళీ చేశారు. ఓవైపు మనుషుల ప్రాణాలు పోయాయని తెలిసినా అవేవీ పట్టించకుండా సబ్బులకు పోటీ పడి మరీ ఆ సబ్బులన్నింటినీ కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఇరుకు రోడ్డు కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల సబ్బులను చోరీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన స్థానికులు లారీ నుండి సబ్బులు ఎత్తుకెళ్లటం మనుషుల మానవత్వంపై ప్రశ్నార్థకంగా మారింది. స్పాట్ ఇద్దరు అవుటా మీ సంబంధించి అక్కడ మీరు అందరికీ అయితే తాగు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అది సంతూర్ సబ్బుల లారీ. సంతూర్ సబ్బుల్ని తీసుకొని వెళ్తూ ఉంది, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంది ఆ లారీ. అయితే ఈ లారీని కేటీసీ ట్యాంకర్ వచ్చి ఎదురుగా ఢీకొన్నాయి. ఈ 2 కూడా ఢీకొనటంతో కూడా సంతూర్ సబ్బుల లారీలో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆయన ఆ క్యాబిన్లోనే ఇరుక్కొని చనిపోయారు. ఇవేవి కూడా జనాలు పట్టించుకోలేదు. జనరల్గా ఒక యాక్సిడెంట్ చూస్తేనే అది కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయపడతారు. కానీ ఒక డ్రైవర్ అంత ఘోర పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతుంటే మరో కేటీసీ ట్యాంకర్ డ్రైవర్ కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు లారీ కూడా తుక్కు అయిపోయింది. అయితే ఆ సబ్బులన్నీ కూడా కింద పడిపోతే వాటిని జనాలు తీసుకొని వెళ్ళటం మీద చూపించారు కానీ శ్రద్ధ కనీసం అక్కడ ఉన్న లారీ డ్రైవర్ మీద కానీ వీళ్ళ మీద కన్సర్న్ చూపించడానికి కానీ వీటి మీద అయితే చూపించకుండా ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళని మించిన బరువు ఎత్తుకుంటూ కూడా మొత్తం చూస్తున్నారు కదా, లారీ మీదకి ఎక్కారు. కనీసం కింద పడిన సబ్బులు తీసుకొని వెళ్ళినా అనుకోవచ్చు. చివరికి ఆ లారీ పైకి ఎక్కి పైన లోడ్ని దించుకుంటూ మరి ఆ సబ్బులన్నింటినీ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్తున్నారు. కనీసం అదే క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కొని ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎక్కున్నారో క్యాబిన్ దాని కిందే మనం చూస్తున్నాం కదా, ఎదురుగా ఫ్రంట్ పార్ట్ అక్కడే డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని చనిపోయాడు. ఆయన రక్తం కారుతూ చనిపోయినా కానీ ఆ సబ్బుల్ని ఎత్తుకొని వెళ్ళటానికి శ్రద్ధ చూపించారు. ఆ సబ్బులన్నీ కూడా తీసుకొని వాళ్ళని మించిన బరువుని ఎత్తుకొని తల మీద పెట్టుకొని ఆ సబ్బులన్నీ కూడా తీసుకొని ఆ లోడ్ అంతా కూడా దించుకుంటూ ఆ సబ్బులన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఒకవైపు ఏమో లారీ డ్రైవర్ చనిపోయారు, ఇంకో లారీ డ్రైవర్ ఏమో అది ఇరుక్కొని పోయి ఆయన కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే ముందుగానైతే పోలీసులకు సమాచారం అందించారు. ఆలోపే అక్కడ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాం కదా, ఈవెన్ ఒక సంచి తీసుకొని వచ్చి మరి ఒక ముసలామ ఆమె కూడా ఆ సబ్బుల్ని ఎత్తుకొని ఆమె మొయ్యలేకపోయినా కానీ అయినా కానీ వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ విధంగా లారీ యాక్సిడెంట్ అయింది సంతూర్ సబ్బుల లారీ అని తెలిసిన వెంటనే కూడా సంచులు పట్టుకొని వచ్చారు. చూస్తున్నాం కదా, అందరూ ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి చేతిలో కూడా సంచులు ఉన్నాయి. పోలీసుల కన్నా ముందర వాళ్ళే అక్కడికి చేరుకొని ముందర ఆ లారీలో ఉన్న సరుకంతా కూడా ఖాళీ చేసి దించుతున్నారు. మొత్తం లోడ్లను కూడా కిందకు దించుతున్నారు. సబ్బులే ఈ విధంగా అంటే కనీసం మానవత్వం లేకుండా సబ్బుల్ని ఎత్తుకొని వెళ్ళటానికి ప్రజెంట్ చూపించిన శ్రద్ధ అక్కడ కనీసం కాసేపు ఆగి కన్సర్న్ చూపించడానికి కూడా జాలి చూపించడానికి కూడా చూడలేదని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంతటి ఘోరమా ఇది మానవత్వానికి ఒక క్వశ్చన్ మార్క్. మనం కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటాం, ఈవెన్ పెట్రోల్ ట్యాంకులు పడ్డా కానీ ఆ పెట్రోల్ ట్యాంక్ పేలితే కాలిపోతారని తెలుసు, అయినా కానీ దానికోసం కూడా పరిగెట్టిన దృశ్యాలను కూడా మనం చూసాము. సో ఇప్పుడు అలాంటి ఘటనే ఇప్పుడు కూడా చోటు చేసుకుంది.